రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం సృష్టించిన కేసు ఏదైనా ఉందంటే కనుక అది అల్లు అర్జున్ గారి కేసే. ఏదైతే అల్లు అర్జున్ గారి కేసు గురించి అటు పక్కన పెడితే కనుక అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇచ్చింది ఎవరు, అసలు ఆ జడ్జి గారు ఎవరు అనే దాని మీద ఎక్కువ సెర్చ్ జరుగుతుందండి. అసలు ఎవరా జడ్జి గారు తెలుసుకోవాలని అచ్చుకథ బాగా పెరిగింది జనాలకని అయితే చెప్పొచ్చు. కాబట్టి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇచ్చిన జడ్జి గారి గురించి. ఆ జడ్జి గారి గురించి మనం చెప్పబోతున్నాం. పేరైతే కనుక జువ్వాడి శ్రీదేవి గారు. ఆవిడ నేపథ్యం ఏంటి అనే దాని గురించి మొత్తం డిస్కస్ చేద్దాం. కానీ అసలు ఎలా అంటే అల్లు అర్జున్ గారి కేసు చాలా విచిత్రాలుగా జరిగినట్టే చెప్పాలి వాస్తవం మాట్లాడాలంటే. ఎందుకంటే అసలు ఎక్స్పెక్టేషన్స్ లేని జరిగినాయి ఆయన విషయంలో. ఏదైతే అరెస్ట్ చేస్తారు అని ఎవరూ అనుకోలేదు అసలు, కానీ అనూహ్యంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారని అనుకున్నారు చాలామంది. అలాంటిది జరగల. అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే 14 రోజులు రిమాండ్ విధించారు. ఇది ఇంకా మరీ ఘోరం. అసలు ఎవరు ఊహించలేదు అసలు 14 రోజులు అల్లు అర్జున్ గారికి రిమాండ్ విధిస్తారని. తర్వాత జైలుకి తీసుకెళ్ళిన తర్వాత అనుకోకుండా బెయిల్ వెంటనే రావడం ఇది ఇంకా ఆశ్చర్యం. బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ కాపీలు వెంటనే వచ్చేస్తాయి, బయటకు వచ్చేస్తాడని అల్లు అర్జున్ గారు ఒక నైటు జైల్లో గడపడం ఇంకా విచిత్రం ఇది. కాబట్టి అన్ని అనుకోని పరిణామాలే జరిగాయి. కాబట్టి ఆ ఒక నైటు ఏదైతే మంజీరా ఏదైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్లో ఉండడం, మొత్తానికి ఆయనకు ఒక ఖైదీ నెంబర్ కేటాయించడం, ఇవన్నీ చక్క జరిగిపోయాయి. అనుకోని పరిణామాలన్నీ ఒక ఎత్తుగా జరిగాయి. ఇంతకీ అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇవ్వడానికి ఇచ్చినటువంటి ఆ జడ్జి గారు ఎవరు ఏంటంటే కనుక జువ్వాడి శ్రీదేవి గారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వాన్ని సిఫారసు చేసింది. కాబట్టి ఆ జడ్జి గారికి న్యాయవాదికి జరిగిన సంభాషణ కూడా చాలా ఆసక్తికరంగా జరిగిందని చెప్పాలా. ఎందుకని అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు, ఆయన చేసిన తప్పేంటి అని ఒక రకంగా ప్రశ్నిస్తూనే అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి, అరెస్ట్ చేస్తే తప్పేంటి, ఎందుకు అరెస్ట్ చేశారు, ఇలాంటి కొన్ని ప్రశ్నలు అయితే కనుక జడ్జి గారు అడగడం జరిగింది. దానికి తగ్గట్టుగానే అడ్వకేట్ గారు కూడా నిరంజన్ రెడ్డి అడ్వకేట్ గారు కూడా ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఏమని, ఇదిగోండి ఈ కేసుల్లో ఇలాంటి కేసుల్లో చాలామందికి వెంటనే బెయిల్ ఇచ్చింది, అలాగని సల్మాన్ ఖాన్ కేసు కానీ ఇలా కొన్ని కేసులు సెలబ్రిటీ కేసులు చేయించడం జరిగింది. కాబట్టి ప్రత్యక్షంగా కావాలని చేసింది ఏమీ లేదు అనేది కనుక వాదించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పెద్ద సినిమా హీరోలకి ఫ్లెక్సీలు కట్టడానికి, హోర్డింగ్లకు పెట్టడానికి పెద్ద ఎత్తులెక్కి కడతా ఉంటారు. కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెంట్ ఫంక్షన్లకి, అలాగే ఏదైతే ఆడియో ఫంక్షన్లకి సినిమా హీరోలు పెద్ద సినిమా హీరోలు ఆడియో ఫంక్షన్లకి, లేదా రాజకీయ నాయకుల బహిరంగ సభలకి వచ్చిన వాళ్ళలో చాలామంది తొక్కిసలాట్లో చనిపోతున్నారు. అలాంటప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదుగా. అలాగే ఆడియో ఫంక్షన్కి చాలామంది అభిమానులు తరలి వస్తుంటారు. తిరుగు ప్రయాణంలో చాలామంది చనిపోయిన సంఘటనలు చాలాసార్లు జరిగినాయి. మరి దాన్ని కారణం చేసుకుని, దాన్ని బేస్ చేసుకుని ఎక్కడా కూడా అరెస్టులు జరిగినట్టు లేదే. ఇలాంటి కొన్ని అంశాలు అయితే కనుక కోర్టులో వచ్చినాయో లేదో తెలియదు, కానీ బయట మాత్రం చాలా ఎక్కువగా నడిచాయి. కాబట్టి అలాంటప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. ఏదైనా మత సామరస్యం ఏదైనా సామూహిక ఏదైనా జరిగినప్పుడు అలాంటప్పుడు చాలామంది తొక్కిసినట్లు చనిపోతున్నారు. దాన్ని ఎవరు కారకులు చేస్తున్నారు, దానికి ఎవరిని కారణాలు చేస్తున్నారు, ఇలాంటి ప్రశ్నలు అయితే కనుక చాలా లేచినాయి. దాని మీద చాలా మటుకి వాదోపవాదాలు అయితే నడిచాయి. మొత్తానికి ఒకసారి ఈ జడ్జి గారి గురించి చూద్దాం. జువ్వాడి శ్రీదేవి గారు 1972లో జువ్వాడి సూర్యారావు భారతి దంపతులకు జన్మించింది. ఆమె LLB పూర్తి చేసి 1997 అక్టోబర్ 31న హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. జువ్వాడి శ్రీదేవి గారు హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని ప్రాక్టీస్ ప్రారంభించి 2004 అక్టోబర్ నుండి 2008 ఫిబ్రవరి వరకు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. ఆమె తరువాత హైకోర్టుకు ప్రాక్టీస్ మార్చాక 2014 జూలై 30 నుండి 2017 నవంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. జువ్వాడి శ్రీదేవి ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2022 మార్చి 22న ఆమోదించారు. జువ్వాడి శ్రీదేవి 2022 మార్చి 24న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది ఆమె న్యాయమూర్తిగా అలాగే ప్రమాణ స్వీకారం చేయడం తర్వాత భర్త గారిని చూస్తే కనుక ఎవరైతే జువ్వాడి శ్రీదేవి గారి భర్తను చూస్తే కనుక ఆయన్ని
కూచాడి శ్రీహరిరావు గారు ఆయన పేరు. ఈ కూచాడి శ్రీహరిరావు గారి నుంచి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాలి. ఎలా అంటే ఈయన రాజకీయంగా చాలా ఇంట్రెస్ట్ చూపినటువంటి వ్యక్తి, రాజకీయంగా కాంగ్రెస్లో మంచి పేరున్న వ్యక్తి. ఎందుకంటే 2 సార్లు 3 సార్లు అనుకున్నా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు ఈయన. అఫ్కోర్స్ గెలవలేదు అనుకోండి. తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్ళడం, టీఆర్ఎస్లో కూడా పోటీ చేయడం, గెలవకపోవడం, తర్వాత జడ్పీటీసీ చేశారు గతంలో, అలాగే కొన్ని కౌన్సిలర్గా, ఇలా కొన్ని అయితే చిన్న చిన్న పదవులు అయితే చేశారు, కానీ ఎమ్మెల్యేగా మాత్రం గెలవలేకపోవడం జరిగింది. కానీ మంచి వ్యక్తిగత మాత్రం ముద్ర ఉంది ఆయన మీద. కాబట్టి ఈ కూచాడి శ్రీహరిరావు గారు ఇప్పటికీ కూడా రాజకీయంగా అలాగే ఉండడం గొప్ప ఆసక్తికరమైన విషయం. కాబట్టి నేను అనేది ఏంటంటే, జువ్వాడి శ్రీదేవి గారి భర్త కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కేసు పెట్టిన అల్లు అర్జున్ గారిని జువ్వాడి శ్రీదేవి గారు బెయిల్ ఇచ్చారు. అది గొప్ప ఆసక్తికరమైన విషయం. ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్లోనే ఉంటున్నాడు ఆయన. కాబట్టి ఇదండి జరిగింది, ఇది విషయం. జువ్వాడి శ్రీదేవి గారి గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తారు కాబట్టి ఈ వీడియో చేశాను. మర్చిపోతే కనుక లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.